ఏది ఒకసారి చిటికి వేయి, రేణుక వస్తుందేమో చూద్దాం. 1 2 3. చూసారా రేణుక ఫోను? అరే నిజమేరా? అవును నిజమేరా మామ. రేణుక నీ లక్కు, 100 కోట్లు నీ హక్కు. అవునరా. ఇందాకేమన్నారా? పెళ్లి చేసుకోలేకపోవడం నా లోపమా? ఒకసారి వినండిరా. హలో రేణు. వికాస్, నేను 1 అవర్లో ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. రేణు, ఐ మిస్ యూరా. వికాస్ ప్లీజ్, నువ్వు అలా మాట్లాడితే నేను ఢిల్లీ వెళ్ళలేను. అయినా ఇదంతా నీ వల్లే వికాస్. ఆ రోజు రెస్టారెంట్లో మా డాడీకి తెలియకుండా పెళ్లి చేసుకుందామంటే రెస్పెక్టివ్గా ఉండదని చెప్పావు. ఆ తర్వాత వారం రోజులు మీ ఇంట్లో ఉండి నీతో మీ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవ్వమని డాడీ ప్రపోజల్ పెట్టినా కాదన్నావు. డాడీ ప్రపోజల్కి నువ్వు ఒప్పుకుని ఉంటే ఈ టైంకి నేను మీ ఇంట్లో ఉండేదాన్ని, హ్యాపీగా వారం రోజులు నీతో ఎంజాయ్ చేసేదాన్ని. అలా కూడా రెస్పెక్టివ్గా ఉండదని నో అన్నావు. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తుంటే ఐ మిస్ యూ అంటావా? దిస్ ఇస్ టూ మచ్ వికాస్. రేణు, నాకు మీ నానంటే భయం లేదు, గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఆయన కాపాడుకోలేకపోయినా కాబోయే అల్లుడిగా కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. లేచిపోయి పెళ్లి చేసుకోవాలన్న రేంజ్ పరిస్థితుల్ని మీ డాడీ క్రియేట్ చేస్తున్నారు అంటే రేణు, మనం తప్పు చేయడానికి అవకాశం ఇస్తున్నారు. రేపు నిజంగా తప్పు చేశాక ఇద్దరిని విడదీస్తారు రేణు. అది మీ డాడీ ప్లాను. అందుకే మనం ఎలాంటి తప్పు చేయకుండా పేషెన్స్తో ఉండి మన ప్రేమను గెలిపించుకుందాం. అప్పుడు మీ డాడీయే స్వయంగా దిగొచ్చి మీరే గెలిచారు, మీ ప్రేమే గెలిచింది అని ఖచ్చితంగా మన పెళ్లి చేస్తారు. అంతవరకు వెయిట్ చేద్దాం, సరేనా? అలాగే వికాస్, నీ మాట మీద గౌరవంతోనే నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఈసారి ఎలా అయినా మా డాడీని ఒప్పించి త్వరలో గుడ్ న్యూస్తో హైదరాబాద్ వస్తాను. ఓకేనా? అలాగే రేణు. బాయ్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ వికాస్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్ మై డార్లింగ్. బాయ్. ఇప్పుడేమంటారా? రే, నువ్వు శుద్ధ వేస్ట్ రా. ఏంట్రా ఏమన్నావు? అవునరా, శుద్ధ వేస్ట్. అవునరా, నువ్వు పెద్ద పప్పు శుద్ధవరా. లేకపోతే ఏంటి మామ, ఆ అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటే నువ్వు వద్దంటావా? అసలు నీకు బుర్ర ఉందా? రేయ్, లేచిపోయి పెళ్లి చేసుకుంటే నా గంగాధరం ఆస్తులు చిల్లి గవ్వ కూడా ఇవ్వడరా. ఎవడికి కావాలరా ఆస్తి? ఆ గంగాధరం ఆస్తి డబ్బు కాదు, ఆ రేణుకే అసలైన ఆస్తి. అవును మామ, నువ్వు దాన్ని మిస్ చేసుకున్నావు, అందుకే నేను పెద్ద పప్పు శుద్ధ అంటున్నావు. రే, నాకు పిచ్చెక్కిపోతుందిరా. అసలేంట్రా మీరు? అర్థమయ్యేలా చెప్పండి. లేకపోతే ఏంటి మావా, రేణుక హైదరాబాద్లో ఉండి చదువుకునేటప్పుడు పార్కులకి, సినిమాలకి, రెస్టారెంట్కి డే అండ్ నైట్ నీతో తిరిగింది. అప్పుడు నువ్వేం చేసావు? ఏమీ చేయలేదు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయింది. మళ్ళీ నీకోసం చాలాసార్లు హైదరాబాద్కి వచ్చి ఒంటరిగా గెస్ట్ హౌస్లో ఉండేది. మళ్ళీ నీకు మంచి ఛాన్స్ దొరికింది, అప్పుడు కూడా రేణుకను లొంగ తీసుకోలేకపోయావు. రేయ్, లేచిపోయి వస్తా అంటే రమ్మని చెప్పరా. శుభ్రంగా ఓ పసుపు తాడు కట్టి ఓ గ్లాసు పాలు తాగి ముందు శోభనం అయిపోయి ఉంటే ఓ పని అయిపోయి ఉండదు కదరా.
ఆస్తి రాదంటావా? ఎందుకు రాదురా? ఆయన చచ్చాకైన ఆస్తి మొత్తం నీదే కదా. సినిమాలో మాదిరి అదేదో 1 వీక్ ప్రపోజల్ పెట్టి మీ ఇంట్లో ఉంటానంటే వద్దంటావా? పిచ్చోడా, ఆ 1 వీక్ డేరుగా డేటింగ్ చేసి ఉంటే రేణుకను లోపరుచుకొని ఉంటే ఆ గంగాధరం చచ్చినట్టు నీ కాళ్ళు పట్టుకునేవాడు. అసలైన ఆ రూట్ వదిలేసి ఎప్పుడు చూసినా అమృత టెన్షను, సుబ్బలక్ష్మి టెన్షను, అమృతం రేణుకు చూస్తుందేమోనని టెన్షను. అవసరమారా నీకు ఇవన్నీ? రేయ్, ఈ పాటికి రేణుక నువ్వు లొంగ తీసుకుని ఉంటే టెన్షన్ నువ్వు పడ్డం కాదురా, ఆ గంగాధరం గడిపడేవాడు టెన్షను. కూతురు జీతం నాశనం అయిపోతుందని కంగారు పడిపోయి నీ కాళ్ళు పట్టుకుని నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడురా. ఈ మాత్రం లాజిక్ ఆలోచించలేకపోయావురా? ఈ పద్ధతిలో వెళ్లకుండా దొంగచాటుగా తాళి కట్టడం, కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవటం ఏంట్రా ఇవన్నీ? ఆలోచిస్తే ఫూలిష్గా లేదు? అసలు నువ్వు ఆ రూట్లో ఎందుకు ఆలోచించలేదు మామా? ఇంతకీ నువ్వు మగాడివేనా? రే వికాస్, సారీరా, మేము మందు ఎక్కువే మాట్లాడలేదు, మేము తాగిందే కొంచెం. నీ స్ట్రగుల్ చూసి చెప్పాలనిపించిందిరా, చెప్పావంతే. రేయ్, మేం మాస్, నువ్వు క్లాస్. మేము ఎక్కువగా మాట్లాడితే సీరియస్గా తీసుకోకరా. లేదురా, మీరు చెప్పే దాంట్లోనూ నిజం ఉంది. నేను నిజంగా ఆ వేలో ఆలోచించలేదురా. ఎంతసేపు ఆస్తి ఆస్తి అని ఆలోచించానే కానీ రేణుక మీద అలాంటి ట్రయల్స్ స్ట్రాంగ్ చేసుంటే ఈ పాటి మీరు చెప్పినట్టు పెళ్ళి వర్కౌట్ అయ్యేదేమో. అవునరా, రేణుకని ఏం చేయకుండా వదిలిపెట్టి తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుంది. వారం రోజులు మా ఇంట్లో ఉంటానన్నా నేనే వద్దని చెప్పి మళ్ళీ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను. ఇప్పుడు రేణుక ఢిల్లీ వెళ్ళిపోతుంది. ఈసారి మాత్రం అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం వదిలిపెట్టను. ఏంట్రా వీడు? ఏమోరా? వికాస్, వీడు చాలా ఎక్కువ తాగాడ్రా. తాగనీరా, ఇంట్లో కూడా ఎవరు లేరు, పెళ్ళికి వెళ్ళారు, నో ప్రాబ్లం. మరి ఇంటికి ఎలా వెళ్తాడ్రా? వీడి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడిగితేనే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టగలవు, లేదంటే నీ బతుకు బజారు పాలే. ఎవరు? అమృత, నేనమ్మా, తాతయ్యని. రండి తాతయ్య.
కూర్చోండి తాతయ్య. కూర్చోమ్మా. అమృత, ఫోన్ చేశావా? లేదు తాతయ్య. ఎందుకని? ఆకలిగా లేదు తాతయ్య. మా వాళ్ళు నీతో ప్రవర్తించిన తీరు తలుచుకుని బాధపడుతున్నావు, అంతేకాదు? చూడమ్మా, మా వెధవలు నిన్ను భయపెట్టినా బాధ పెట్టినా కొద్ది రోజులే. 1 నెల రోజుల్లో నీకు పరీక్షలు అయిపోతాయి. ఆ తర్వాత నీకు అన్నీ మంచి రోజులే. సరే అమ్మా, ఒంటరిగా ఉంటే ఇలాగే ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు. ఇవాళ ఇంట్లో కూడా నిన్ను అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. అక్కడే భోంచేసి పడుకుందువు గాని. పద. పర్వాలేదు తాతయ్య, నేను ఇక్కడే ఉంటాను. నువ్వింకేం మాట్లాడకు. నువ్వు వచ్చి భోంచేస్తేనే నేను భోంచేస్తాను, లేకపోతే నేను కూడా భోంచేయను. అలాగే తాతయ్య. పద. రామ్మా. కూర్చోమ్మా, వడ్డిస్తాను. ఇద్దరం కలిసే భోంచేద్దాం. అయ్యో, మీరు నాకు వడ్డించలేండి తాతయ్య, మీరు కూర్చోండి. పర్లేదమ్మా, కూర్చో. పర్వాలేదు తాతయ్య, ముందు మీరు కూర్చోండి. అమృత, ఈ ఇంటి కోడలుగా అందరికీ వడ్డిస్తూ లక్ష్మీదేవిలా నవ్వుతూ తిరిగే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో. తాతయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, నువ్వు కూర్చుని వడ్డించుకో. అలాగే తాతయ్య. అవును తాతయ్య, మీకు యుఎస్లో చైతన్య అనే ఇంకొక మనవడు ఉన్నాడంట కదా, సాగర్ చెప్పాడు. అవునమ్మా, వికాస్ తమ్ముడు, నా ఆశాకిరణం, మట్టిలో మాణిక్యం. వాడిని గురించి చెప్పాలంటే వికాస్కు పూర్తిగా రివర్స్ అనుకో. వీళ్ళ దుబారా ఖర్చులు చూసి కోపం వచ్చి అప్పుడప్పుడు డబ్బులు కట్టడి చేస్తూ ఉంటాను. అప్పుడు వాడిని బ్రతిమిలాడి యుఎస్ నుంచి డబ్బులు తెప్పించుకుంటూ ఉంటాను. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడికి నా మాట అంటే వేదవాక్కు తెలుసా. చైతన్య గురించి నీకు చెబుదామని చాలాసార్లు అనుకున్నాను. సరే, సందర్భం వచ్చినప్పుడు చెబుదామని ఊరుకున్నాను. ఈరోజు నువ్వే అడిగావు. తను ఇండియా ఎప్పుడు వస్తున్నాడు తాతయ్య? వాడికి ఇండియాకి రావడం ఇష్టమే, కానీ రాడు. ఎందుకో తెలుసా, ఇంట్లో వాళ్ళ మెంటాలిటీకి వాడి మెంటాలిటీకి అస్సలు సరిపడదు. అస్సలు వీళ్ళ పద్ధతులే వాడికి నచ్చవు. అందుకే యుఎస్లోనే సెటిల్ అయ్యాడు. ఒకవేళ వస్తే ఈ ముసలి తాతయ్య కోసం రావాలి. అయినా చివరి రోజుల్లో ఉన్న ఈ ముసలాడి కోసం వాడి భవిష్యత్తును పాడు చేసుకుని ఎందుకమ్మా రావడం? ఏమో,
వస్తాడో రాడో కూడా తెలియదు. తాతయ్య కాస్త పెరుగు వేయమంటారా? వేయమ్మా. పన్నెండు అవడానికి ఇంకా 2 గంటల టైం ఉంది. అమృత, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ అమ్మా నాన్న నిన్ను అర్ధరాత్రి నిద్రలేపి బర్త్డే విషెస్ చెప్పి కేక్ కట్ చేయించేవారని బాధపడుతూ చెప్పేదానివి. మీ అమ్మా నాన్నకి దూరంగా ఉన్నావనే బాధను నేను దూరం చేస్తాను. నీ బర్త్డేని నేను సెలబ్రేట్ చేస్తాను. రేపంతా నీ కళ్ళలో పసిపాప బోసి నవ్వులు చూడాలని ఉంది. ఒక భర్త మంచి స్నేహితుడు కాగలడో లేదో తెలియదు, కానీ మంచి స్నేహితుడు మాత్రం గొప్ప భర్త కాగలడు. నేను చెప్పిన ఓ మంచి భర్త లక్షణాలన్నీ మీలో ఉన్నాయి సాగర్. అమృత, నా గురించి నీ మనసులో అంత గొప్ప స్థానం ఉన్నందుకు నా ప్రేమను నాలోనే దాచుకుని బాధపడడంలో అర్థం లేదు. నన్ను చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలని నువ్వే అన్నావు. ఆ అమ్మాయి నువ్వే ఎందుకు కాకూడదు? అందుకే ఈరోజు నా ప్రేమను నీకు చెప్పబోతున్నాను. ప్రియమైన అమృత.